హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. హీరో ఫాల్కన్ ఏవియేషన్ నుంచి ఒక స్టూడెంట్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళతో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, Hello, మీ పేరు? my name is Uma Devi. ఉమాదేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. My name is Uma Devi. I'm from Torur ఓకే, and I completed my intermediate in Warangal and I currently pursuing diploma in aviation in the Air Falcons Academy. ఓకే. ఎలా నడుస్తుంది ఇప్పుడు హీరో ఫాల్కన్ ఏవియేషన్లో ట్రైనింగ్స్? పర్లేదు, ఏవియేషన్ లో బానే ఉంది. బాగానే ఉంది. ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఓకే, మీరు ఎలా ట్రైనింగ్ తీసుకుంటారు అంటే మన ట్రైనర్స్ నుంచి? ఇట్స్ గోయింగ్ వెల్. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు లైక్ స్కూల్ డేస్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అక్కడి నుంచి ఇక్కడికి మనం ట్రాన్స్ఫర్ కావడానికి లైక్ ఇక్కడ సమ్వాట్ బెటర్. అంటే ప్రొఫెషనల్గా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మేకప్ వేసుకోవాలి. ట్రైనర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. లైక్ వాళ్ళు మాకన్నా చిన్న అండ్ రిపీటెడ్గా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళు టాపిక్ చెప్పినప్పుడు ఎంబటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోకుండా కొంచెం లేట్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చిరాకేం పడకుండా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక వర్డ్ అన్నారు అంటే స్కూల్లో మళ్ళీ ఇప్పుడు అని చెప్పి. సరే, మనం పాస్ట్ వెళ్తాం. ఓకే, స్కూల్ ఆర్ లైక్ ఇంటర్ వరకు కదా. ఇంటర్ వరకు ఎలా ఉండే మీరు? అంటే టాకింగ్ త్రూ కానీ, బాడీ లాంగ్వేజ్ అండ్ డిసిప్లిన్, పేరెంట్స్ తోటి ఎలా ఉండే, స్టడీ పర్పస్ ఇవన్నీ ఎలా ఉండే అప్పుడు మీరు? స్టడీ పర్పస్ అంటే స్టడీ పర్పస్ ఐఎమ్ గుడ్. ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికీ ఐఎమ్ గుడ్. ఓకే, అలా హై ఫస్ట్ ర్యాంకర్ అని ఫస్ట్ చెప్పలేను. బెంచ్ స్టూడెంట్ కాదు, అటు లాస్ట్ లాస్ట్ బెంచ్ బెంచ్ స్టూడెంట్, మిడిల్ బెంచ్ స్టూడెంట్. మిడిల్ బెంచ్ స్టూడెంట్ ని. Okay. సెకండ్ థర్డ్ బెంచ్ స్టూడెంట్ ని. అలా టాపర్ కాదు, డల్లర్ కాదు, ఓకే, ఎబో యావరేజ్ స్టూడెంట్ నేను. డిసిప్లిన్ బిహేవియర్ అక్కడ సార్ల వాళ్ళతో స్కూల్ డేస్ లో అంటే అక్కడ మన లోకల్ సార్ వాళ్ళు ఉంటారు కదా. లైక్ మన పేరెంట్స్ తో ఎలా ఉంటాం అలా ఉండేది. సార్ బాగున్నారా, ఏం చేస్తున్నారు, అసలు అలానే ఉంటుందా ఇలానే ఉంటుందా, చిల్ ఉండేటోళ్ళం అప్పుడు. ఓకే, లైక్ ఫన్నీగా. ఇక్కడ కూడా ఫన్నీ, బట్ అలా చిల్ అనేం కాదు. సమ్ డిసిప్లిన్. లైక్ వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు కదా, ఇప్పుడు పెద్దవాళ్ళే కానీ ఇక్కడ కొంచెం తెలియని వాళ్ళు కదా. ఓకే. అప్పుడు వాళ్ళు కూడా తెలియని వాళ్ళే కదా, మనం ఫస్ట్ లో ఫస్ట్ లో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి తెలుసు కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్న సార్ వాళ్ళు, మ్యామ్ వాళ్ళైనా ఎవరైనా చూస్తూ పెరిగాం కదా వాళ్ళని. సో వాళ్ళతోని బాగుంటుంది. డిసిప్లిన్ ఎలా ఉండే అప్పుడు ఇంటర్ వరకు? ఇంటర్లో సమ్వాట్ డిఫరెంట్. లైక్ ఒక జైల్లో ఉన్నట్టుండే ఇంటర్లో. హాస్టల్. ఇంటి దగ్గర నుంచి వెళ్ళలేం కదా, సో హాస్టల్లో ఉండేది. ఓకే, మార్నింగ్ లేవడం, ఫ్రెష్ కావడం, వెళ్ళడం, స్టడీ, దాని తర్వాత మళ్ళీ స్టడీ అవర్, తినడం, మళ్ళీ స్టడీ అవర్, ఇంతే ఉంటుండే. ఈ కాలేజ్ డేస్ లో మీ క్లాస్ లో ఏమన్నా గ్యాంగ్స్ గానీ ఇలా ఏమన్నా గ్రూప్స్ మెయింటైన్ చేసేవారా? గర్ల్స్ లో గ్రూప్స్ కామన్ కదా. బాగుంటుండే ఇంటర్లో. లైక్ అమ్మాయిలు లొల్లి చాలా ఉంటాయి కదా. నువ్వెందుకు ఇలా, నేనెందుకు ఇలా కాకూడదు, మ్యామ్ కి చెప్తా, నాకు ఆ మ్యామ్ క్లోజ్, ఈ మ్యామ్ క్లోజ్, ఫన్నీగా ఉంటుండే ఇంటర్లో. ఓకే, అప్పుడు డ్రెస్ కోడ్ గానీ అంటే ఇలాంటివి ఏమైనా మెయింటైన్ చేసేవారా? ఏ డ్రెస్ అంటే? లేదు, మాకు డ్రెస్ కోడ్ ఉంటది. ఓకే, అప్పుడు కూడా నేను రెజోనెన్స్ కాలేజ్ లో చేశాను ఇంటర్. సో మాకంటూ ఒక సపరేట్ డ్రెస్ కోడ్ ఉంటది, సపరేట్ బ్యాగ్ ఉంటది. వాళ్ళ కల్చర్ వేరు అక్కడ. ఓకే, అంటే మొత్తం తెలుగులోనే మాట్లాడాడు అప్పుడు ఇంటర్ వరకు? ఇంటర్ వరకు తెలుగులోనే, మొత్తం తెలుగులోనే. ఓకే, మీరు ఇంటర్ వరకు ఇది పక్కకు పెడితే హీరో ఫాల్కన్స్ ఏవియేషన్కి వచ్చిన తర్వాత ఎలా చేంజ్ అయ్యారు? అంటే అప్పుడుకి ఇప్పటికి డిఫరెంట్ తెలుస్తుంది మనకు, ఎలా చేంజ్ అయిపోయారు? అప్పటి లాంగ్వేజ్ ఇప్పటి లాంగ్వేజ్ అంటే అప్పుడు ఊకే తెలుగు మాట్లాడేది. అంటే అప్పుడు ప్యూర్ తెలుగు. ఎట్లా సార్ మాట్లాడతారు ప్యూర్ తెలుగు సార్? మాకోసం మాట్లాడే వాళ్ళు ఉంటే. తెలంగాణనే కదా? ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఓకే, ఒకసారి ప్యూర్ తెలుగులో ఒకసారి మాట్లాడండి. ప్యూర్ తెలుగులో మాట్లాడాలా? ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నట్టు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అది ప్యూర్ తెలుగులో. ఇప్పుడు నేను మాట్లాడేది ప్యూర్ తెలుగు కాదు, ప్యూర్ తెలుగులో మాట్లాడు. వచ్చినావా, ఏం చేస్తున్నావు, తిన్నావా. నైస్. అప్పుడు ఇంటర్లో ఇలాగా? ఇంటర్లో అలాగా. ఓకే, సో అక్కడ మొత్తం తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి, లొకాలిటీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో అలా మాట్లాడినా నడిచింది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్ర, తెలంగాణ మొత్తం మిక్స్ స్టూడెంట్స్ ఇక్కడ.
వీళ్ళకి తగ్గట్టు మన లాంగ్వేజ్ని కూడా చేంజ్ చేసుకోవాలి. మన లోకల్లో ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వస్తే కుదరదు కదా. ఓకే. సో సమ్వాట్ చేంజెస్ అనేది జరిగింది. ఓకే. ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే, నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్నే. ఇంగ్లీష్ మీడియం అంటే మీడియంగానే వస్తుంది కదా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అంటే. అది మీడియంగానే ఉంటుంది, చాలా బాగా ఏం రాదు. ఎంత హైగా ఏం రాదు కానీ ఇంకా మీడియం కన్నా మీడియంకే వెళ్ళిపోతుంది అది. అది మీడియం అంటే మీడియమే. ఇక్కడ సార్ వాళ్ళకి కొందరికి తెలుగు వచ్చు, తెలుగు రాదు. బట్ మనం బయట ఎలా మాట్లాడినా కూడా క్లాస్లో మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఏ ఇంగ్లీష్లోనే మ్యామ్తో మాట్లాడాలి. ఏ సార్తో అయినా. ఓకే. అంటే మన పనిష్మెంట్స్ ఉంటాయా ఇంగ్లీష్తో మాట్లాడకపోతే? అలా ఏం పనిష్మెంట్స్ ఉండవు. ఓకే. బట్ ఏం చెప్తారంటే, మీ ఇష్టం అది, మీరు మాట్లాడకపోతే మీరు జాబ్ చేసే టైంలో మీరు ఫేస్ చేస్తారు. మీ ఫ్యూచర్ గురించే కదా చెప్పేది వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు హిందీ రాదు, తెలుగు తెలుగు అంత మనకి ఒక్కరికే వచ్చు, బయట వాళ్ళకి రాదు. ఇంగ్లీష్ మాత్రమే అందరికి అందరికి. వచ్చింది ఇంగ్లీష్. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఏది రాదు. ఏం ఇప్పుడు నువ్వు బయటికి ఒక చెన్నైకి వెళ్ళావే అనుకో, ఇంకెక్కడికైనా వెళ్ళావే అనుకో, వాళ్ళ లాంగ్వేజ్ నీకు రాదు, నీ లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. ఏమని అడుగుతావు? ఏమని వాళ్ళని ఏదన్నా అడ్రస్ అడగాలన్నా, ఏదన్నా అడగాలన్నా ఎలా అడుగుతావు అని అంటారు. ఓకే. అలా. మంచి మంచి టిప్స్ కూడా ఇస్తున్నారు కదా. ఆ, ఓకే. ఇంకోటి, మీరు స్టార్టింగ్ జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది మీరు? నేను 8 months అవుతుంది 8 months అవుతుంది. అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంత ప్రాపర్గా మాట్లాడారా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నట్టు నాతోటి? లేదు, అంటే అప్పుడే వచ్చాను కదా, సో కొంచెం గ్యాప్ తీసుకుంటాం కదా. ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకోవాలి కదా, టైం పడుద్ది. ఫిల్ చేసేసుకున్నా. ఓకే. ఏరో ఫాల్కన్ ఏవియేషన్లో అంటే ఎలా ట్రైన్ అవుతున్నారు ఇప్పుడు మీరు? వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటున్నారు రోజు రోజు కొత్తగా? ఏవియేషన్ ఏరో ఫాల్కన్స్ అకాడమీ అని అంటే ఇట్స్ అ బెస్ట్ అకాడమీ. బెస్ట్ అని నేను ఇప్పుడే ఎందుకు డిసైడ్ చేసేస్తున్నా అంటే, వాళ్ళు అసలు స్టార్టింగ్ లో నాకు గ్రూమింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. లైక్ మా డాడీ వచ్చినప్పుడు చెప్పాడు, అయ్యో మా పాపకి చక్కగా పౌడర్ కూడా వేసుకోవడం రాదు. ఇలానే చెప్పాడు మా డాడీ. అయ్యో మా పాపకి సరిగ్గా పౌడర్ వేసుకోవడమే రాదు, అలాంటిది మేకప్ ఎలా వేసుకుంటా, చాలా కష్టం అని చెప్తే మ్యామ్ వాళ్ళు చెప్పారు, ఇక్కడికి వచ్చే ప్రతి స్టూడెంట్ అలానే ఉంటారు, పోను పోను మేము ట్రైనింగ్ ఇప్పిస్తాము, వాళ్ళే ట్రైన్ అవుతారు, వాళ్ళే వేసుకుంటారు. హియర్ ఐ యామ్ లైక్ పౌడర్ లేదు, పౌడర్ తో సహా అన్ని, ఫౌండేషన్ ప్రతి ఒక్కటి నాకు నేనే వేసేసుకుంటున్నా. ఓకే. లైక్ మా డాడీ షాక్, నీ పని నువ్వే చేసుకో బేటా, ఇప్పుడు మార్నింగే లేస్తున్నావు, ఫ్రెష్ అయ్యి నువ్వు అన్నీ ప్రిపేర్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ హోంవర్క్ చేసుకోవడం అన్ని. అప్పుడు ఎలా ఉండే? అప్పుడు తిడుతుండే నా ఇంటర్లో? ఎప్పుడు తిట్టలేదు, హాస్టలే కదా. అప్పుడు హాస్టలే, అప్పుడు 10th వరకే ఇంట్లో. ఓకే. 10th వరకే ఇంట్లో, దాని తర్వాత హాస్టల్ కూడా పౌడర్ వేసుకుని రాలేదా? మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు వేస్తుండే ఆ పౌడర్. మా ఫ్రెండ్స్ తిట్టేవాళ్ళు, లైక్ ఇంటర్ చదువుతున్నావు ఇంకా ఏంటి ఇలా చేంజ్ అవ్వాలి కదా. ఓకే. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ నిన్ను అంటే ఈ డ్రెస్లో చూసి, ఈ గెటప్లో చూసి షాక్ అవుతారా? అంటే షాక్ అప్పుడు అలా ఉండే ఇప్పుడు ఇలా ఉన్నావు, మొత్తం చేంజ్ అయిపోయినావు, మేకప్ అదంతా. చాలా మంది అన్నారు, నీ ఫొటోస్ చూపించు, ఎక్కడ చదువుతున్నావు అంటే, నేను ట్రైనింగ్ తీసుకుంటున్నా ఏరో ఫాల్కన్స్ అకాడమీలో అని చెప్పా, ఏవియేషన్ కి సంబంధించింది అని. అంటే అవునా, మీ డ్రెస్ కోడ్ ఏంటి చూపించు, నీ ఫొటోస్ చూపించు అంటే చూపిస్తాం కదా నార్మల్గా ఫ్రెండ్స్కి. అసలు మా డాడీయే గుర్తుపట్టలేదు నన్ను. లైక్ అలా చేంజ్ అయిపోయింది నేను. ఓకే. ఇంకా ఇక్కడ ట్రైనింగ్ విషయంకి వస్తే చాలా క్లోజ్. మ్యామ్ వాళ్ళు రాగానే చాలా భయం అయింది నాకు, అరే ఆ మ్యామ్ వాళ్ళు అంత ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, వస్తున్నారు ఏదో చెప్పేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అరే ఏంట్రా వీళ్ళు వస్తున్నారు చెప్తున్నారు, నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ వాళ్ళతో ఇంగ్లీష్లో నాకు డౌట్స్ అడగడానికి కూడా రావట్లేదు. అరే నేను ఏం చేయాలి అని అనుకున్నా. దాని తర్వాత కొంచెం మంది ఫ్రెండ్స్ అయ్యారు, దాని తర్వాత వాళ్ళ ద్వారా ఇంగ్లీష్లోనే మాట్లాడడం, మ్యామ్ వాళ్ళతో కూడా కన్వర్జేషన్ స్టార్ట్ చేయడం. వాళ్ళు కూడా చెప్పారు, స్టార్టింగ్లో కదా ఇంగ్లీష్ ట్రబుల్ ఇస్తుంది, బట్ మీరు స్టేజ్ ఫియర్ లేకుండా ఒకసారి మేము పిలిచిన ప్రతిసారి వచ్చి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే మీకు ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది. అంటే ఇంగ్లీష్కి సపరేట్ మ్యామ్ ఉంటుందా? ఇంగ్లీష్కి సపరేట్ మ్యామ్ ఉంటారు. ఓకే. మనము ఏ ఏవియేషన్లో చూసుకున్నా అసలు ఇంగ్లీష్కి ఉండదు, అసలు ఎవరు ఉండరు మ్యాక్సిమం. కొన్ని ఏవియేషన్స్లో ఇంగ్లీష్ నేర్పించడానికి ఇలా ఎవరు ఉండరు, మీ ఓన్గా మీరే నేర్చుకోవాలి అని ఉంటుంది.
ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం డిఫరెంట్గా ఉంది కదా. అవును. అంటే ఈ ఏవియేషన్ విజిట్ కాకముందు, ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ విజిట్ కాకముందు వేరే ఏమన్నా విజిట్ అయ్యారా మీరు? లేదు, నేనేం విజిట్ కాలేదు. బట్ విన్నా ఫ్రాంకీ సంథింగ్, హ్మ్. ఫ్రాంకీ అకాడమీ అది ఇదని. ఇక్కడ మన ఏరో ఫాల్కాన్స్‌లో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ అయితాయి, యాక్టివిటీస్ అయితాయి. లైక్ గ్రూప్ డిస్కషన్ పెడతారు, డిబేట్ పెడతారు. ఇట్స్ ఫన్నీయెస్ట్ మూమెంట్. ఓకే. అదే నేను ఫ్రాంకీలో విన్నదైతే, అంటే అకాడమీ నేమ్ ఓకే. చెప్పకూడదు. ఓకే. హ్మ్. బట్ దాంట్లో లైక్ ఆఫ్టర్‌నూన్ వరకు ఒక 3 to 2 4 అవర్స్, 3 క్లాసెస్. అవర్స్ క్లాసే. అంతే ఉంటాయంట. అంటే దానికన్నా ఇది బెటరే కదా. బెటర్ అనిపించింది మీకు. అంటే ఆ ఏవియేషన్ చూసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఈ ఏవియేషన్‌కి విజిట్ అయ్యారు. అవును. ఓకే. ఇప్పుడైతే అంతా బానే ఉంది కదా. ఇప్పుడంతా బానే ఉంది. ఓకే. ఫైనల్‌గా జాబ్ కూడా కొట్టబోతున్నారు కదా. హ్మ్. ఓకే. ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్‌లో మీ బెస్ట్ ట్రైనర్ అంటే మీకు ఫేవరెట్? ఫేవరెట్ ట్రైనర్ అమృత మ్యామ్, చంద్రిక మ్యామ్. ఓకే. ఇద్దరు లేడీస్ పేర్స్ ఎవరు జెంట్స్ ఎవరు లేరా? జెంట్స్‌లో అంటే నాతోని అందరు సార్లు బావుంటారు. బట్ నిశాంత్ సార్ అండ్ అఖిల్ సార్. ఓకే. అంటే ఈ 4 మెంబర్స్‌లో ఎవరినొకరిని ఎంచుకోవాలి. ఎవరినో ఒక్కరినా? అంటే ఒక ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ ఆర్డర్. అప్పుడు నేను వాళ్ళ ముందు ఈ క్వెషన్ అడిగిన. హ్మ్. మీ బెస్ట్ ట్రైనర్ అంటే మీ ఫేవరెట్ ట్రైనర్ అని. హ్మ్. మీరు భయపడి వాళ్ళ సైడే ఎళ్తారా? అంటే వాళ్ళ ఇష్టం లేకున్నా అరే! ఈ మ్యామ్ చాలా స్ట్రిక్ట్‌రా. ఈ మ్యామ్ వెంట ఎళ్ళకపోతే ఈ ఫేవరెట్ అనకపోతే ఈ మ్యామ్ తర్వాత నాకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ చేసిందని ఇలాంటివి ఏమన్నా అనుకోని అట్ట ఎళ్తారా? లేదు కదా. లేదు లేదు. సరే చెప్పండి. 4 మెంబర్స్ ఆర్డర్ ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఎవరిని ఎంచుకుంటారు? అంటే ఎవరు ఫేవరెట్ అని చెప్తారు? అంత ఆలోచిస్తున్నావంటే నువ్వు ఏదో ఉంది. అంత ఆలోచిస్తున్నా, నాకందరూ ఇష్టమే. లైక్ వాళ్ళు వీళ్ళు అని డిఫరెన్స్ ఏం లేదు. కొంచెం ఎక్కువ అంటే అమృత మ్యామ్. అమృత మ్యామ్. హ్మ్. ఓకే. అంటే నేను స్టార్టింగ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అమృత మ్యామ్‌తోనే ఎక్కువ క్లోజ్ అనమాట. ఓకే. ఆ మ్యామ్‌తోనే ఉండేది. ఆ మ్యామ్ అన్నీ చెప్తది. అమృత మ్యామ్ ఏ కోర్స్ చెప్పేది? ట్రైనింగ్ ఇచ్చేది? కార్గో అండ్ కార్గో. ఎయిర్‌లైన్. ఎయిర్‌లైన్. హ్మ్. అంటే ఇప్పుడు ఇది వీడియో చంద్రిక మ్యామ్ చూస్తే ఏం కాదు కదా ప్రాబ్లమ్ మీకు? అయ్యో! అలా అని కాదు. అంటే అమృత మ్యామ్ అన్నా కదా. అమృత మ్యామ్ అని చెప్పావు కదా. అందుకే అంటున్నా ఏం కాదు నేను కదా. చంద్రిక మ్యామ్ పేరు కూడా చెప్పా కదా. అంటే అటు బ్యాలెన్స్ చేస్తుంది, ఇటు బ్యాలెన్స్ చేస్తుంది. చంద్రిక మ్యామ్ అంటుంది ఒకసారి, అమృత మ్యామ్ అంటుంది. నాకు ఇద్దరు ఇష్టమే. ఓకే. హ్మ్. అలా. ఓకే. ట్యాగ్ ఇయ్యాలనుకుంటే ఏ ట్యాగ్ ఇస్తావు? అమృత అమృత మ్యామ్ మ్యామ్‌కి స్వీటెస్ట్. స్వీటెస్ట్. హ్మ్. ఓకే. చంద్రిక మ్యామ్‌కి యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బర్డ్. ఎందుకు చాలా మంది యాంగ్రీ బర్డ్ అంటారు. యాంగ్రీ బర్డ్ అనే కాకుండా ఇంకొక ట్యాగ్ ఇయ్యొచ్చు అంటే ఫన్నీ. ఫన్నీ. హ్మ్. సరే యాంగ్రీ బర్డ్ గురించి మాట్లాడుకుందాం. అంటే అంత సీరియస్ ఉంటుందా మేడం? లైక్ తనకు కోపం వస్తే అంతే. ఉన్నంత వరకు కామ్‌గా ఉంటది. ఒకటేసారి సీరియస్ అయిపోద్ది. లైక్ మేము మిస్టేక్స్ చేస్తే. ఓకే. అంటే ఇక్కడికొచ్చిన అంటే ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌కి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం నేర్చుకుర్రు మీరు? లైక్ నేను అన్ని సబ్జెక్ట్స్ గురించి నాలెడ్జ్ నేర్చుకున్నా. లైక్ నాకు తెలియంది ఏదన్నా ఉంటే సార్ వాళ్ళని అడిగేది, మ్యామ్ వాళ్ళని అడిగేది. ఓకే. అడుగుతుండగా వాళ్ళే చెప్పేస్తారు. ఏరో ఫాల్కన్ ఏవియేషన్‌లో మీరు జాయిన్ అయినప్పటి నుంచి ప్రెజెంట్ ఇప్పటి వరకు ఏం నేర్చుకుర్రు? అంటే ఎంత ఇంప్రూవ్ అయిపోయారు? ఎయిర్ ఫాల్కాన్స్‌లో జాయిన్ అప్పటి నుంచి నేను చాలా నేర్చుకున్నా. లైక్ సబ్జెక్ట్ పరంగా గానీ, గ్రూమింగ్ అయినా, లాంగ్వేజ్ అయినా, కమ్యూనికేషన్ అయినా. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే చాలా ఓకే. బావుంది. ఇప్పుడు ఏ క్వెషన్ అడిగినా చెప్పేటట్టు. లైక్ మీరు కూడా చాలా చేంజ్ అయిపోయారులే అప్పటికి ఇప్పటికి. అవును. ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్‌లో అంటే మీరు ట్రైన్ అవుతున్నప్పుడు ఏమన్నా సిట్యుయేషన్స్ గాని అంటే అరే! ఇది చాలా హార్డ్‌గుంది. నేను ఎందుకు ఇంత హార్డ్ నేర్చుకుంటున్నా అని ఎప్పుడన్నా ఫీలింగ్ కలిగిందా? హార్డ్ సబ్జెక్ట్ గురించి. లేదు. అంటే అలాంటి హార్డ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడే నాతో పాటు ఉండేవాళ్ళు చదువుకుంటారు గదా. వాళ్ళకొచ్చేస్తుంది నాకెందుకు రాలేదు? నాకెందుకు రాకూడదు? నేను గూడా నేర్చుకోవాలి అని వాళ్ళు 1 అవర్ చదివితే నేను ఒక 2 అవర్స్, 3 అవర్స్ కష్టపడైనా చదివేది. హ్మ్. లైక్ అది ఎట్లాగైనా చదవాలి. పర్టిక్యులర్‌గా అమృతమైన సబ్జెక్ట్. ఓకే. కార్గో అంటే అదొక అంటే మీకు ఫేవరెట్ కోర్స్ ఏది? అంటే చాలా కోర్సెస్ నేర్పిస్తారు. ఇందులో 5 కోర్సెస్ ఏమో అన్నీ నేర్పించేస్తారు. హ్మ్. మీకు నచ్చింది పిక్ చేసుకొని దానికి ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని అంటారు కదా. హ్మ్. మరి ఏది మీకు అంటే చాలా ఇష్టమైంది? క్యాబిన్ క్రూ. క్యాబిన్ క్రూ. ఓకే. దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారా? హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు క్యాబిన్ క్రూ అని ఇప్పుడు అంటుర్రు. లైక్ ఇంటర్ వరకు అంటే చిన్నప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకుంటాం కదా మనం. అవును. ఏం పెట్టుకున్నావు అప్పుడు? అంటే చిన్నప్పటి నుంచి ఐ వాంట్ టు బి ఎ పోలీస్. అబ్బో!
నేను పోలీస్ కావాలి, నేను పోలీస్ కావాలి అని చిన్నప్పటి నుంచి ఉంటుండే. ఓకే. మరి ఎందుకు ట్రై చేయలేరు? ట్రై చేయలేదు అని అంటే ఆ ఛాన్స్ దొరకట్లేదు. ఏరో ఫాల్కాన్స్ అంటే చాలామంది బయట ఏమనుకుంటారంటే, అరే ట్రైనింగ్ తీసుకోవాలంటే మనకు స్టడీ ఎంత ఉండాలి, అంటే ఇందులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారా లేదా అని చెప్పి చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి కొత్త వారికి, అంటే రాబోతున్న వారికి. వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ఏరో ఫాల్కన్స్ గురించి అనుకుంటే మాత్రం బెస్ట్ అకాడమీ, వీళ్ళు 100% ప్లేస్మెంట్స్ ఇస్తారు. ఒకవేళ నీకు ఇంగ్లీష్ రాదు, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనుకుంటే అస్సలు భయమే అవసరం లేదు. ఓకే. మీరు రావచ్చు, ఇక్కడ వాళ్ళే ఇంగ్లీష్ నేర్పిస్తారు. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. దేనికి భయపడిన అవసరం లేదు. ఓకే. ఇంకా సార్స్ వాళ్ళు, మ్యామ్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీ. సబ్జెక్ట్ అయితే 100% ఇస్తారు. 100 అంటే ఇంకా వాళ్ళకి ఇంకెక్కువ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇంకా ఇస్తారు, ఓకే. అంత ఇస్తారు. ప్రతి ఒక్కరు విజిట్ కావచ్చు. మీకు స్టార్టింగ్లోనే అర్థమైద్ది, అంటే లైక్ కొత్త వాళ్ళు వచ్చి కౌన్సిల్ కోసం వస్తారు కదా, వాళ్ళకి అప్పుడు అర్థమైపోద్ది. ఓకే. క్లాసెస్లో చూస్తూనే ఉంటారు కదా, క్లాసెస్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, బాగుంటుంది. ఒక స్టూడెంట్ ఎలా ఉన్నా సరే వాళ్ళని ది బెస్ట్గా ట్రైన్ చేసేది ఏరో ఫాల్కన్స్ అకాడమీ. ఓకే. 100% ప్లేస్మెంట్ పక్కా వాళ్ళ తర్వాత పక్కా. జాబ్ అయితే. ఓకే. మిమ్మల్ని బెస్ట్గా అయితే ట్రైన్ చేశారు కదా, కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడతారు ఏమన్నా? అంటే ఎంత బాగా ఇంగ్లీష్ నేర్చుకున్నారు, మొత్తం ప్రాపర్ ఇంగ్లీషే. అంటే ఇందాక ప్యూర్ తెలంగాణలో ఎలా మాట్లాడారు, ఇప్పుడు ప్యూర్ ఇంగ్లీష్లో. క్యాబిన్ క్రూ అన్నారు కదా, అంటే క్యాబిన్ క్రూ ఇప్పుడు మీకు ఎలా అయితే మీరు చెప్తారు కదా, కొన్ని టెస్ట్లు అయితే పెడతారు కదా, కొంతమంది ఇలా మాట్లాడాలి వాళ్ళతోటి, ప్యాసింజర్స్ తోటి అని చెప్పి. అలా ఒకసారి నేను ప్యాసింజర్, నేను ఫ్లైట్లో కూర్చున్నా, ఎలా మాట్లాడతారు? లైక్ ఇప్పుడు మీరు అంటే ఎలా అడుగుతున్నారు, లైక్ సర్వ్ చేసేటప్పుడు లేకపోతే విజిట్ చేసేటప్పుడు అండ్ సర్వ్ చేసేటప్పుడు ఇంగ్లీష్లోనే కదా మొత్తం ప్రాపర్గా మాట్లాడేది, ప్యూర్ అంటే మనం జనరల్గా బయట మాట్లాడే ఇంగ్లీష్ వేరే ఉంటుంది, మనము అందులో ఫ్లైట్లో మాట్లాడే ఇంగ్లీష్ చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. నాకు ఆ ఇంగ్లీష్ కావాలి, అంత బాగా ట్రైన్ చేశారు. If a passenger is sitting on their seat, we will ask, "Sir, may I help you? May I help you to put your bag up?" Like we will ask some questions. We will interact with them friendly. That's it. ఓకే. ఈ ఇంగ్లీష్ చాలు మీ డాడీ హ్యాపీగా ఫీల్ కానీ, అంతేనా? అంటే అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది కదా. ప్యూర్ తెలంగాణలో కొన్ని డైలాగ్స్ చెప్తారా? అంటే మీ తెలంగాణ భాష చాలా అంటే చాలా బాగుంది, ప్యూర్ తెలంగాణలో కావాలి నాకు డైలాగ్స్. Pure Telangana. Do you know this movie Fida? A train scene dialogue. ఓకే, చెప్పండి. వాడుకో వలసిందా, బొక్కలు ఎరగొడతా, నక్రాలా. నన్ను అంటూ రా. అయ్యో మిమ్మల్ని కాదు, అంటే ఒకటేసారి ఆడుకోవాలి, నేనేం చేస్తా రా అనుకుంటా. నో మిమ్మల్ని కాదు, దట్ ట్రైన్ సీన్ డైలాగ్, దట్స్ ఇట్. ఇంకోసారి, ఎందుకంటే నేను ఫీల్ అయిపోయాను, అరే ఇంద్ర నన్ను అంటున్నా. ఇంకోసారి మళ్ళీ ఒకసారి మంచిగా మంచి ఫీల్ తోటి, సేమ్ సాయి పల్లవి లాగా సేమ్ అలానే ఉన్నారు కానీ. ఓ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. జోక్ ద పార్ట్ అన్నా కానీ ఓకే రైట్. జోక్ ద పార్ట్ సరే ఓకే, సీరియస్ జోక్ కాదు ఇప్పుడు చెప్పేసి. బాడక్కో బలిసిందా, బొక్కలు ఎరగొడతా, నకరాలా. ఓకే నైస్, దట్స్ ఇట్. నెక్స్ట్ డైలాగ్. ఇంకో డైలాగ్, అరవకు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. మీరు ఇలా నిజంగా ట్విస్ట్ లేకుండా డైలాగ్స్ చెప్తున్నా, ఎందుకంటే నేను ఫీల్ అయిపోతున్నా, ఎందుకంటే నేనేందా వస్తున్నా ఇందాక కూడా అలానే. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఎందుకంటే అరవక అంటే నేను రియాక్ట్ అయిపోయినా, ఇప్పుడు డైలాగ్ చెప్తున్నా అని చెప్పి చెప్పేసేయండి. ఐ వాంట్ టెల్ ఎన్టీఆర్ మూవీ డైలాగ్, దట్ అరవకు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఓకే నైస్, నిజంగా సూపర్. ప్యూర్ తెలంగాణలో మంచి మంచి డైలాగ్స్ ఇలానే ప్యూర్ తెలంగాణ మాట్లాడుతూ ఆ ఇంగ్లీష్ కూడా మాట్లాడి మంచి సక్సెస్ఫుల్గా జాబ్ అయితే తెచ్చుకో. ఓకే, 100% ప్లేస్మెంట్ పక్కనే, కానీ అంటే మనలో ఒకటి ఉంటుంది కానీ మన నాలెడ్జ్ బట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.